ఇది మన చుట్టూ ఉన్న మన ఘన చరిత్ర మన రేపటి తరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కనిపిస్తున్న ఈ ఆలయం దిగుమారుతీశ్వర ఆలయం. ప్రస్తుతం దిగమర్రు. శ్రీరాముల వారికి కోటి లింగాలను చేరవేసే క్రమంలో మారుతి సంధ్యావందనం కోసం ఈ ప్రదేశంలో దిగాడని, అందుకే దీన్ని దిగుమారుతీశ్వరం అంటారని, కాలక్రమేణా దిగుమరుగా మారిందని పురాణాల ప్రకారం చెప్తున్నారు. అత్యంత ప్రాముఖ్యమైన ఈ త్రిలింగ క్షేత్రం చాలా కొద్దిమందికి తెలుసని నా అభిప్రాయం. ఆ ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు మీకు తెలియజేస్తాను. దేవుని చిక్కాల, శివకోటి, దిగుమారుతీశ్వర ఆలయాలను కలిపి త్రిలింగ క్షేత్రాలు అంటారని, ఈ మూడింటిని కలిపి ఒకే సోమవారం రోజు కానీ ఒక శివరాత్రి రోజున కానీ దర్శించుకుంటే అత్యంత పుణ్యం ప్రాప్తిస్తుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే ఈ మూడు త్రిలింగ క్షేత్రాలు ఒకే సరళ రేఖ మీద ఉంటాయని, వాటి మధ్య దూరం, ఒక్కో ఆలయానికి మధ్య దూరం 12 కిలోమీటర్లు ఉంటుందని ఇక్కడ ఆచార్యులు తెలిపారు. తెలిపిన వెంటనే మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ చేసాను. మనకి దేవుడు దిగొచ్చిన ఆధారాలు, ఆధార్ కార్డు కావాలి కదా, నేను కూడా చెక్ చేశాను మీకులాగే. ఈ మూడు ఆలయాలు ఒకే సరళ రేఖ మీద ఉన్నవా లేవా అని తెలుసుకోవడం కోసం గూగుల్ మ్యాప్ని, గూగుల్ ఎర్త్లో కూడా ట్రై చేసి చూశాను. అవి సరాసరిగా సరిపోతున్నాయి. ఇంకా లోతుగా విశ్లేషించాలనే ఉద్దేశంతో వాటి లాటిట్యూడ్ని కూడా చెక్ చేసి చూశాను. అప్పుడు కూడా వాటి నెంబర్స్ సరాసరిగా సరిపోతున్నాయి. నాకు ఆఖరణ తెలిసిన విషయం ఏంటంటే ఇవి క్రాస్ సరళ రేఖ మీద ఉండడం వల్ల ఆ నెంబర్స్ దగ్గరగా మ్యాచ్ అవ్వలేదేమో అనిపించినాయి. అయినా మాత్రం అవి క్రాస్ సరళ రేఖ మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత వాటి మధ్య దూరం 12 కిలోమీటర్లు ఉన్నదా లేదా అని చెక్ చేయడానికి ప్రయత్నించి చూశాను. శివదైన చిక్కాల నుంచి దిగమర్రు శివాలయానికి 12.2 కిలోమీటర్లు, దిగమర్రు శివాలయం నుంచి శివకోటి శివాలయానికి 14 కిలోమీటర్లు చూపించింది గూగుల్ మ్యాప్లో. ఎందుకు తేడా వచ్చిందా అని మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేశాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే మనం చూడాల్సింది రోడ్ మ్యాప్ కాదు, చూడాల్సింది వాయు మార్గం, అంటే విమాన మార్గం. పైనిచ్చిన ఆ మ్యాప్ని మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడండి. దిగమర్రు శివాలయం నుంచి శివకోటి శివాలయానికి రూట్ మ్యాప్లో కర్వ్ ఎక్కువగా ఉంది. అందువల్ల 2 కిలోమీటర్లు పెరిగి ఉంటుంది. కానీ ఖచ్చితంగా శాటిలైట్ ద్వారా చెక్ చేస్తే 12 కిలోమీటర్లు ఉండొచ్చు అన్నది నిస్సందేహంగా నిజం. తప్పుగా ఏమైనా చెప్పుంటే మన్నించండి. మీ ఉదయముత్యాల. ఓం నమః శివాయ.